హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరుగుమందు అంటే ఏంటి, దాన్ని ఎన్ని రకాలుగా పెడతారు, ఒకవేళ మరుగుమందు కనుక ఒక మనిషికి ఇచ్చినట్టయితే ఆ మనిషిలో జరిగే మార్పులు ఏంటి, ఇంతకీ ఏమైనా ఆ మందు వల్ల ప్రాబ్లం ఉందా లేకపోతే లాభం ఉందా అనే దాని గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలా కాకుండా అర్థంలో చూసేసి మాకు డౌట్లు వచ్చాయి, మాకు అర్థం కాలేదు, ఎక్కడ దొరుకుతుంది మందు, ఇట్లా కామెంట్లు పెడితే నేను మాత్రం ఏం చేయలేను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరుగుమందు అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఏమీ లేదండి, పూర్వకాలంలో ఏంటంటే రాజుల్ని రాణులు వశపరచుకోవటం కోసం, లేకపోతే కొంతమంది వేశ్యలు ఉంటారు కదా. సో ఈ వేశ్యలు ఎవరైనా అందగాడైనటువంటి రాజును కానీ, బాగా డబ్బులు కరిగినటువంటి అమాయకుల్ని కానీ వశపరచుకోవటానికి ఈ మరుగుమందుని ఉపయోగించేవాళ్ళనమాట. సో మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మరుగుమందు అనేది వన్ టైప్ ఆఫ్ డ్రగ్ అనమాట. సో డ్రగ్స్ కనుక ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళకి బానిసలు అయిపోతారు. సో డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు ఎలా చెప్తే అలాగా ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు అందరూ చూసే ఉంటారు, రియల్ లైఫ్లో కూడా చేస్తూ ఉంటారు, అలాగే సినిమాలలో కూడా మీకు చూపిస్తూనే ఉంటారు అనమాట. డ్రగ్స్ ఎంత హానికరం అంటే కనుక వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకునేంత. సో ఎప్పుడైనా సరే ఒక మనిషికి డైలీ ఆ డ్రగ్ ఇచ్చి ఒకరోజు కనుక ఆపేస్తే ఆ డ్రగ్ కోసం ఇతను పిచ్చివాడైపోయా అంత కదా. సో అదే విధంగానే ఒక డ్రగ్ రకమైంది అనమాట. సో ఈ మందు ఏంటంటే ఎవరికైనా ఒక మనిషికి పెట్టినట్టయితే వాళ్ళు ఎవరైతే పెట్టుంటారో వాళ్ళ మాటనే వింటారు, పక్కన వాళ్ళ మాటలు అస్సలు వినరనమాట. సో ఇది డ్రగ్ లాగా పనిచేస్తుంది అనమాట. మీరు బాగా గమనించినట్టయితే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఆకలి ఉండదు, ఏం పని చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు దానికి బానిస అయిపోయి అది ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎంతైనా ఖర్చు పెట్టాలి, సో ఆ డ్రగ్ మళ్ళీ నేను తీసుకోవడం కోసం ఎన్ని దొంగతనాలైనా చేయొచ్చు, ఇంట్లో ఏమైనా చేయొచ్చు అనే అంత దిగజారిపోతారు కదా. సో సేమ్ అదే విధంగానే ఈ మరుగుమందు కనుక ఒక వ్యక్తి వేరే వ్యక్తికి పెట్టినట్టయితే పెట్టిన వ్యక్తి ఏం చెప్తే అదే చేస్తారనమాట పెట్టించుకునే వ్యక్తి. సో మరుగుమందు ఎంత హానికరము అంటే కనుక దాన్ని కనుక తీయించకపోతే వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకునేస్తారనమాట. సో అంత పవర్ఫుల్ అయినది ఈ మరుగుమందు అనమాట. చాలామంది ఏం చెప్తారంటే మరుగుమందులు ఇది ఏమీ లేదు, ఇదంతా కట్టుకథలు, సో ఈ కాలంలో ఎక్కడున్నాయి అనేసి అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ నా కళ్ళారా నేను చూస్తే తప్ప నేను నమ్మలేదన్నమాట. సో చాలామంది ఏంటంటే మరుగుమందులు అంత ఉత్తవి, ముందు కాలంలో ఉండేటివి, ఇప్పుడు ఎవరు చేయట్లేదు, సో ఇదంతా ఫేక్ అంటారనమాట. కానీ అలా కాదండి, నా కళ్ళారా నేనే చూశాను మరుగుమందును పెట్టేటప్పుడు, అలాగే దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళల్లో వచ్చిన మార్పులు, సో ఎలాగ వీళ్ళు మారిపోయారు అనేది మొత్తం చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను అనమాట. సో ఇంత పవర్గా ఉందా ఈ మందుకి అనేసి అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మరుగుమందుని ఎన్ని రకాలుగా పెడతారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఏం లేదండి, చాలామంది ఏంటంటే ముందు కాలంలో ఓన్లీ కడుపుకు పెట్టేవాళ్ళు లేదా తలకు పెట్టేవాళ్ళు మాత్రమే, ఈ రెండు రకాలుగా మరుగుమందుని పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఏంటంటే మనకు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా. సో అదే విధంగానే ఈ దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ మందును తయారు చేస్తూ ఉన్నారో వీళ్ళు ఏంటంటే వీటిల్లో కూడా మార్పులు తీసుకొచ్చారనమాట. సో డెవలప్మెంట్ వచ్చిందనమాట వీటిల్లో కూడా. సో ఆ డెవలప్మెంట్ ఎలాగొచ్చిందంటే కడుపులకి మరుగుమందు పెడుతున్నారు, తలలో మరుగుమందు పెడుతున్నారు, మన వంటికి కూడా మరుగుమందు పెడుతున్నారు, బట్టలకు కూడా పెడుతున్నారు అనమాట. సో చెప్పులకు పెట్టేది, ఫోటోలకు పెట్టేది ఇవంతా ఫేక్ అండి, అవి కాదు. ఓన్లీ కడుపుకి, తలకి, వంటికి, బట్టలకి ఈ 4 రకాలుగా మందు పెడతారు కదా. సో ఇవి నిజమైనవి అనమాట, ఇవి పనిచేస్తాయి కూడా, ఇవి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఎవరైతే ఈ మరుగుమందు పెట్టుంటారో వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తారనమాట. ఆఖరికి వాళ్ళతో పడుకోమన్నా కూడా పడుకుంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తారనమాట మరుగుమందుకు గురైన వ్యక్తి. సో ఇంత హానికరం అనమాట మనుషులకి. అయితే కనుక ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలా మారుతుందంటే, కడుపులోకి కనుక మరుగుమందు ఇచ్చినట్టయితే లోపలికి వెళ్ళి అది కొద్ది రోజుల తర్వాత అది డైజెషన్ అవ్వదండి, వేరే శరీర భాగాలలోకి అస్సలు కలవదు, కడుపులోనే ఒక చిన్న ముద్దలాగా పేరుకుపోతుంది అనమాట, ఒక చిన్న శుద్ధ అంటారు కదా. సో ఆ రకంగా అట్లా పేరుకుపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆ ముద్దకి కూడా వెంట్రుకలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనిషి లోపల ఉన్నటువంటి ఆ మరుగుమందుకి వెంట్రుకలు రావడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, ఆకలి వేయదు, ఏ పని చేసినా కూడా దాని మీద ఫోకస్ చేయలేడు. సో ఎంతో ఇష్టమైనటువంటి తల్లిదండ్రుల మాటలు కూడా అస్సలు వినరనమాట. ఎవరైతే మందు పెట్టుంటారో వాళ్ళ మాటే వింటారు. ఇన్కేస్ వాళ్ళు కొండపైకి వెళ్ళి దూకేమన్నా కూడా దూకేస్తారు, మిద్ది మీదకి వెళ్ళి దూకేమన్నా కూడా దూకేస్తారనమాట. అంతగా వాళ్ళు అడిక్ట్ అయిపోయింటారు, అంతగా వాళ్ళ మనసు అనేది బలహీన పడిపోయి ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇట్లా కడుపులోకి మరుగుమందు పెట్టి వాళ్ళకి కనుక వెంట్రుకలు రావడం స్టార్ట్ అయితే ఈ ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి.
ఒకవేళ కనుక తలకు పెట్టినట్టయితే ఏమవుతుందంటే ఎనీ టైం తలనొప్పి వస్తుందండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ భుజాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు సివియర్‌గా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీకు మలేరియా, డెంగ్యూ ఫీవర్ వస్తే ఎంత ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉంటాయి చూసారా? సో అంత ఎక్కువగా పెయిన్స్ వస్తాయన్నమాట. ఎన్నిసార్లు తలస్నానం చేసినా కూడా ఆ నొప్పి అనేది పోదు. ఏదో తెలియని మైకంలో ఉంటారు వాళ్ళు. వెంట్రుకలు పట్టుకొని ఇట్లా లాక్కుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మెంటల్‌గా వాళ్ళు తయారైపోయేదానికి అవకాశం ఉందన్నమాట. పిచ్చి పట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తారనమాట. ఎంతసేపు కోప్పడతారు, ఎంతసేపు తలనొప్పి అంటారు, ఒళ్ళు నొప్పులు అంటారు. ఏదో లైట్‌గా ఫీవర్ వస్తే మనం ఎలా ఉంటామో అలా ఉంటారనమాట వాళ్ళు. ఎవరేం చెప్పినా కూడా అస్సలు వినరు. ఇంక ఒంటికి పెట్టిన వాళ్ళకి కూడా సేమ్ పరిస్థితి అండి. వాళ్ళు అసలు ఏ పని మీద ఫోకస్ చేయలేరు. ముఖ్యంగా వంటికి గనుక మరుగుమందు రాసినట్టయితే నూనెలో కలిపి, సో ఆ వ్యక్తికి ఎనీ టైం బాడీ పెయిన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే బక్కగా అయిపోతారండి వాళ్ళు. అసలు ఏం తిన్నా కూడా వాళ్ళ వంటికి సరిపడదు, పట్టదనమాట. సో 2 సార్లు అన్నం తిన్నారనుకోండి, 4, 5 సార్లు బాత్రూమ్‌కి వెళ్తారు. 3 సార్లు తిన్నారనుకోండి, 5, 6 సార్లు ఇట్లా బాత్రూమ్‌కి వెళ్తారు. వీడికి ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉందేమో అనే ఫీలింగ్ మనకే వస్తుందనమాట. ఒక భార్యాభర్త బాగా అన్యోన్యంగా ఉంటున్నారనుకోండి, వాళ్ళని విడగొట్టాలి అనేసి ఎవరైనా అనుకుంటే వాళ్ళకున్నటువంటి చాలా ఈజియెస్ట్ వే అనమాట ఇది. సో వీళ్ళ భార్యాభర్తల్ని విడగొట్టాలి, అతన్ని నా వశం చేసుకోవాలి, లేదా ఆ అమ్మాయిని నా వశం చేసుకోవాలి అనే ఉద్దేశంతోటి ఇట్లా మరుగుమందులు పడతారనమాట. పాపం ఇప్పుడున్నటువంటి అమాయకమైన జనాలు ఏంటంటే మరుగుమందు లేదు, ఏమీ లేదు అనేసి తీసి పారేస్తారనమాట. ఇంకొంతమంది ఏంటంటే మన మీద ప్రేమను నటించి మనకు గిఫ్ట్‌గా ఒక ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వటమో, లేకపోతే ఒక ఆయిల్ తీసుకొచ్చి ఇవ్వటమో, లేకపోతే మనకు బట్టలు పెట్టటమో లాంటివి చేస్తారు. మనం ఏమనుకుంటాం, మన మీద ప్రేమతోనే నాకు ఈ బట్టలు పెట్టారు, నా మీద ప్రేమతోనే నాకు ఈ ఫుడ్ తీసుకొచ్చారు, నా మీద ప్రేమతోనే నాకు ఈ ఆయిల్ తెచ్చారనేసి వాటిని మనం ఉపయోగిస్తామనమాట. కానీ అలా ఉపయోగించినప్పుడే దాంట్లో ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో అది మన మీద పనిచేయడం స్టార్ట్ చేస్తుందనమాట. సో అందుకోసం ఎవరైనా సరే మీకు ఫుడ్ ఇచ్చారనుకోండి, దానికి కొంచెం చెక్ చేయండి. ఫుడ్‌నంటే మనం చెక్ చేయలేము. కాకపోతే నాన్ వెజ్‌లోనే ఎక్కువగా ఈ మందు పెడతారనమాట. సో ఈ నాన్ వెజ్‌లో పెట్టే మందు మనకు పని చేయకుండా ఉండాలి అంటే గనక, ఆ నాన్ వెజ్ మీరు తినే ముందు ఏం చేస్తారంటే, ఒక 2 నిమిషాల ముందు దానిపైన ఎక్కువగా నిమ్మపండును చల్లండి. సో ఈ నిమ్మపండు చల్లిన ఒక 2, 3 నిమిషాల తర్వాత ఆ ఫుడ్‌ని తినండి. సో అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మందు అనేది పనిచేయదనమాట. అలాగే ఎవరైనా మీకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వెంటనే వేసేసుకోకూడదు. వాటిని నీళ్ళలో నానబెట్టి ఆరేయటమో, లేకపోతే కొంచెం సర్ఫ్ వేసి ఉతికేసి ఆరేసి తర్వాత వాడుకోవటం లాంటివి చేయాలన్నమాట. ఇంకా కొంతమంది ఆయిల్ చెప్తారనమాట. ఈ ఆయిల్ రాసుకుంటే కనుక బాగా హెయిర్ పెరుగుతుంది, తలనొప్పి తగ్గిపోతుంది, పెట్టుకో అని చెప్పి ఇస్తారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ ఆయిల్‌ని యూజ్ చేసే ముందు ఒకసారి హీట్ చేయండి. తర్వాత చల్లారిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయండి. సో ఈ 3 రకాలుగా మిమ్మల్ని మీరు మరుగుమందు బారి నుంచి కాపాడుకోవచ్చనమాట. సో ముందు కాలంలో ఏంటంటే ఎవరైనా బట్టలు ఆరేసి ఉంటారు కదా! సో ఆరేసిన బట్టల్ని ఎవరు చూడకుండానే తీసుకొని వెళ్ళిపోయి వాటికి మరుగుమందు పూసేసి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడున్నట్టు అక్కడే పెట్టేస్తారనమాట. సో బట్టలకు మరుగుమందు పెట్టాలంటే బట్ట మొత్తం పెట్టాల్సిన అవసరం లేదండి. ఏదో ఒక మూల పెడితే సరిపోతుందనమాట. సో ఈ విధంగా మరుగుమందు ప్రయోగాలన్నీ కూడా చేసేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు ఎవరు నమ్మలేదు కాబట్టి నేను ఇంతగా చెప్పాల్సి వచ్చింది. కొంతమంది అడుగుతున్నారు కూడా. సో మరుగుమందు ఉందా లేదా? ఎక్కడ దొరుకుతుంది? ఎలా చేస్తారు? అది పెడితే గనుక ఏమవుతుంది అనేసి. సో వాటన్నిటికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇంకా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే గనక, మరుగుమందు పెట్టిన 20 రోజుల తర్వాత మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుందనమాట. అంటే ఆ లక్షణాలన్నీ కూడా 20 రోజుల తర్వాత మాత్రమే బయటపడతాయన్నమాట. సో ఈరోజు మరుగుమందు పెట్టారు, రేపటి నుంచి ఆ లక్షణాలు కనిపిస్తాయి అంటే కనిపించవు. ఒక 20 రోజుల తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి బయటపడతాయి, ఒక్కొక్కటి కనిపిస్తాయన్నమాట. సో మరుగుమందు పెట్టించుకున్న వ్యక్తి యొక్క లక్షణాలను చూసి తెలియని వాళ్ళు ఏంటంటే, ఏంటి వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, సో ఇన్ని రోజులు నాతో ప్రేమగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు, అసలు ఏమైంది, ఇట్లాంటి మనస్తత్వం కాదు కదా, సో ఎందుకు ఇలా చేశాడు అనేసి మనం తలలు బాదుకున్నా సరే మనకు అర్థం కాదు. సో అందుకోసమే ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఐ మీన్ మీకు మీ ఆపోజిట్ వ్యక్తికి కనుక మందు పెట్టారో లేదో అనేది ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడే కనుక చేశారనుకున్న వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకోసమే ఆ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సో ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.